Yeah, hello students. The last class we discussing about 3-column cash book, right? Already ఒక ప్రాబ్లం చేసాం కదా ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్లో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ క్యాష్ బుక్ విత్ డిస్కౌంట్ కాలమ్, బ్యాంక్ కాలమ్, అజ్యూమింగ్ దట్ all the payments are made by checks and all the receipts are immediately banked. సో ఇక్కడ ఏమంటున్నారు, పేమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చిన పేమెంట్స్ అన్నీ కూడా ఏమంటున్నారు, బ్యాంక్ పేమెంట్, దట్ ఈస్ త్రూ ద చెక్స్. ఓకేనా, పేమెంట్స్ అన్నిటినీ చెక్ ద్వారా పే చేస్తున్నాం అండ్ రిసిప్ట్స్ అన్నీ కూడా ఇమీడియట్లీ మనకు రిసిప్ట్ అయినవన్నీ కూడా బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నామని అజ్యూమ్ చేసుకోమంటున్నారు. ఓకే, సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ November 1st 2015. November 1st 2015. First paid into bank. ఎంతమ్మా, paid into bank rupees 5,000. ఎంతమ్మా, paid into bank rupees 5,000. సో ఇట్ మీన్స్ దెర్ ఈస్ నో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇన్ దిస్ ప్రాబ్లమ్. సో ఇక్కడ ఏమన్నారు మనని, యాక్చువల్లీ ఇది ఏమవుతుంది, పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్. సో దట్ ఈజ్ ఏ కాంట్రా ఎంట్రీ. క్యాష్ అండ్ బ్యాంక్ ఈస్ గివెన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంట్రా ఎంట్రీ. బట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ దే టెల్స్ దట్ వాట్ చెప్తున్నారమ్మ ఇక్కడ మనకి, all the payments are made by checks and all the receipts are immediately banked. సో ఇక్కడ రిసిప్ట్స్ అన్నీ బ్యాంక్స్లో అండ్ పేమెంట్స్ అన్నీ కూడా బ్యాంక్ నుండే, అంటే ఇక్కడ మనం బ్యాంక్ నుండే పేమెంట్ చేస్తున్నాము అండ్ రిసిప్ట్ అయిన ఐటమ్స్ కూడా మళ్ళీ బ్యాంక్లోనే డిపాజిట్ చేస్తున్నాము. సో దెర్ ఈస్ నో క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మేడ్ విత్ బ్యాంక్ ఓన్లీ. ఓకే, సో ఫస్ట్ paid into bank ఎంత, 5,000. so all the transactions are included in bank only, so it means bank is taking. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది బ్యాంక్కి రిసిప్ట్ అవుతుంది. సో బ్యాంక్కి రిసిప్ట్ అవుతుందంటే ఎంట్రీ ఏంటమ్మా, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో డెబిట్ సైడ్ November 1st 2015 టు క్యాష్ అకౌంట్ 5,000 ఇన్ ద బ్యాంక్ కాలమ్. ఓకేనా, సో ఆల్రెడీ మనం ఎంట్రీస్ అనేది ఫస్టే రాస్తాం కదమ్మా, ఫస్టే చెప్పాను కదా ఎంట్రీస్ ఏమేమి వస్తున్నాయో బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు, విత్డ్రా చేసినప్పుడు, రైట్. సో ఆ ఎంట్రీస్కే మనం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం అకౌంట్లో. నెక్స్ట్ November 3rd purchased goods 2,000. November 3rd purchased goods 2,000. సో ఇక్కడ గూడ్స్ని పర్చేస్ చేస్తున్నాం. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 1,700. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 1,700. సో సేల్స్ అంటే డెబిట్ సైడ్, పర్చేసెస్ క్రెడిట్ సైడ్. నెక్స్ట్ పర్చేస్డ్ గూడ్స్ 1,500. సో పర్చేస్ ఎక్కడమ్మా, క్రెడిట్ సైడ్. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు రాజు ఆన్ క్రెడిట్ 500. సోల్డ్ goods to Raju on credit 500. so credit transactions are not recorded in the cash book, right. credit transactions ఇక్కడ మనం తీసుకోవట్లేదు. credit transactions ఎక్కడ వస్తుంది, purchase book and sales book. సో ఇక్కడ అది రాదు. నెక్స్ట్ purchase goods from Gopi for credit 1,000. purchase goods from Gopi for 1,000 on credit. so credit purchases also not recorded in cash book. Next paid electricity charges rupees 45. paid electricity charges rupees 45. so payments అన్నీ కూడా credits, by credit side electricity bill 45. next received from Raju 490 in full settlement. okay, received from Raju 490 in full settlement. యాక్చువల్లీ ఇక్కడ మనం ఎంత ఉంది రాజుది సెటిల్మెంట్, sold goods to Raju on credit 500, but here you are receiving 490 in full settlement. so 10 rupees is the discount allowed. okay, 10 rupees అనేది ఏమవుతుందమ్మా, డిస్కౌంట్ allowed. నెక్స్ట్ paid office rent 150. paid office rent 150. say payments or credit. next withdraw from bank for petty payments. withdraw from bank for
petty payments. So withdraws also credit side. Next, paid to Gopi 975 in full settlement. Paid to. So ఇక్కడ మనం పే చేస్తున్నాం ఎవరికి, గోపికి. ఎంత అమౌంట్ అమ్మా, 975. యాక్చువల్లీ గోపికి పే చేయాల్సింది ఎంత, purchased goods from Gopi for 1000 on credit. Actually we have to pay 1000 rupees, but here we are settling account with 975. So 125 is the discount received from Gopi. So ikkada manaki adi discount received avutundi. Next, sold goods for rupees 1700. Sold goods for rupees 750. Next, sold goods to Chatterjee on credit rupees 450. సో ఇక్కడ చాటర్జీకి మనం క్రెడిట్ సేల్ చేస్తున్నామా 450. సో క్రెడిట్ సేల్స్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్, దీస్ క్రెడిట్ సేల్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ సేల్స్ బుక్ ఓన్లీ. నెక్స్ట్, purchased goods from Gopal for level 100 on credit. So credit purchases also not recorded, it is recorded in purchase book. So purchase goods from Gopal for credit. Received cash from, next transaction, received cash from Chatterjee rupees 440 in full settlement. Received cash from Chatterjee in full settlement rupees 440. యాక్చువల్లీ మనకు రావాల్సిన అమౌంట్ ఎంత ఇక్కడ 450. సోల్డ్ గూడ్స్ టు చటర్జీ ఎంతమ్మా, ఎంత సేల్ చేస్తున్నాం ఇక్కడ 450 రూపీస్, బట్ వీఆర్ రిసీవింగ్ ఓన్లీ 440. సో 10 రూపీస్ ఈస్ ద డిస్కౌంట్ అలౌడ్ టు హిమ్. ఇక్కడ డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నాం. నెక్స్ట్, paid to Gopal an account 600. paid to Gopal an account 600. సో ఇక్కడ మనం గోపాల్కి అమౌంట్ పే చేస్తున్నామ్మా. ఎంత పే చేస్తున్నాం, 600. యాక్చువల్లీ ఎంత ఉంది గోపాల్ దగ్గర క్రెడిట్, లెవెల్ 100 రూపీస్, బట్ ఇక్కడ మనం ఎంత పే చేస్తున్నాం, ఓన్లీ 600. రిమైనింగ్ 500 ఇంకా పెండింగ్ అమౌంట్ ఉంది. ఓకే, సో ఈ పేమెంట్ అనేది క్రెడిట్ సైడ్ చూపించాలి. నెక్స్ట్, November 26 paid salaries 175. November 25th paid salaries 175. Next, withdraw for personal use rupees 300. Withdraw for personal use rupees 300. Next, paid to Gopal 485 in full settlement. 485 in full settlement to గోపాల్. సో ఇక్కడ మనం గోపాల్కి పే చేస్తున్నాం. యాక్చువల్లీ గోపాల్ దగ్గర ఎంత క్రెడిట్ ఉంది మనది, రూపీస్ లెవెల్ 100. లెవెల్ 100 రూపీస్ స్టాక్ అనేది మనం క్రెడిట్ పర్చేస్ చేసాం. సో ఈ లెవెల్ 100లో ఫస్ట్ మనం 25th నవంబర్కి 600 రూపీస్ని పే చేసాం. సో ఇంకెంత ఉంది బ్యాలెన్స్, లెవెల్ 100లో 600 మైనస్ చేస్తే 500. ఈ 500లో ఇక్కడ 485కి సెటిల్మెంట్ అయ్యింది అకౌంట్. 5లో 485కి సెటిల్మెంట్ అయింది. ఇట్ మీన్స్ 15 ఈజ్ ద డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ గోపాల్. సో గోపాల్ దగ్గర నుంచి మనకు 15 రూపీస్ అనేది డిస్కౌంట్. నెక్స్ట్, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ రూపీస్ 400. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ రూపీస్ 400. So cash sales, it is recorded in debit side. Next, purchased goods by check 300. Purchased goods by check 300. So purchases credit side, for check అన్నారు. సో బ్యాంక్ కాలంలో అమౌంట్ చూపించాలి. నెక్స్ట్, paid telephone charges 55. paid telephone charges 55. Okay, this is the question. నెక్స్ట్ సొల్యూషన్ చూడండి అమ్మా. 3 column క్యాష్ బుక్. 3 column క్యాష్ బుక్. క్యాష్ బుక్ విత్ డిస్కౌంట్ అండ్ బ్యాంక్ కాలమ్. క్యాష్ బుక్ విత్ డిస్కౌంట్ అండ్ బ్యాంక్ కాలమ్. ఓకే, సో హియర్ ఎందుకు మనం ఓన్లీ డిస్కౌంట్ అండ్ బ్యాంక్ కాలమ్ తీసుకుంటున్నాం? యాక్చువల్లీ వీఆర్ ప్రిపేరింగ్ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. ఇట్ మీన్స్ క్యాష్ కాలమ్, బ్యాంక్ కాలమ్ అండ్ discount column. But in these transactions, but in this question, what is the given ma?
సో వాట్ దే సెడ్, ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ క్యాష్ బుక్ విత్ డిస్కౌంట్ అండ్ బ్యాంక్ కాలమ్. ఓన్లీ ఎక్కడ తీసుకోమన్నారమ్మా, డిస్కౌంట్ అండ్ బ్యాంక్ కాలమ్. అండ్ అజ్యూమింగ్ యాజ్ ఆల్ ద పేమెంట్స్ ఆర్ మేడ్ బై చెక్ అండ్ ఆల్ ద రిసిప్ట్స్ ఆర్ ఇమీడియట్లీ బ్యాంక్డ్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్యాంక్ రిలేటెడ్గానే మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకోమని, అంటే ఊహించుకోమంటున్నారు. ఇక్కడ వచ్చిన ట్రాన్సాక్షన్ ప్రతిదీ కూడా అన్ని పేమెంట్స్ కూడా బ్యాంక్లో చూపించాలి, అన్ని రిసిప్ట్స్ కూడా బ్యాంక్లోనే చూపించమన్నారు. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ ఓన్లీ 2 columns, బ్యాంక్ కాలమ్ అండ్ డిస్కౌంట్ కాలమ్. సో వాళ్ళే చెప్పారు కదమ్మా, బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలంలోనే చూయమన్నారు. ఎందుకంటే పేమెంట్స్ అన్నీ బ్యాంక్ నుండే, అన్ని చెక్ నుండే పే చేస్తాం, రిసిప్ట్స్ అన్నీ వెంటనే బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం. సో బ్యాంకుకి రిసిప్ట్ అవుతుంది, పేమెంట్ అవుతుంది, అందుకే బ్యాంక్ కాలం ఒక్కటే ఇక్కడ మనం తీసుకుంటున్నాం. ఓకేనా. సో ఫస్ట్ ఎంట్రీ, సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, పేడ్ ఇంటూ బ్యాంక్ రూపీస్ 5,000, పేడ్ ఇంటూ బ్యాంక్ రూపీస్ 5,000. సో బ్యాంక్కి మనం పే చేస్తున్నామంటే బ్యాంక్ ఏమవుతుంది, అది రిసిప్ట్ అవుతుంది. సో ఆల్ ద రిసిప్ట్స్ ఆర్ డెబిటెడ్. సో 2015 November 1st టు క్యాష్ అకౌంట్. అక్కడ ఏం పే చేస్తున్నాం మనం, క్యాష్ని పే చేస్తున్నాం. టు క్యాష్ అకౌంట్ అమౌంట్ ఎంతమ్మా, రూపీస్ 5,000. నెక్స్ట్ పర్చేస్డ్ గూడ్స్ 2,000, పర్చేస్డ్ గూడ్స్ రూపీస్ 2,000. పర్చేజెస్ ఎప్పుడు కూడా క్రెడిట్. సో బై పర్చేస్ అకౌంట్ అమౌంట్ ఎంతమ్మా, 2,000. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 1,700, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 1,700. సో క్యాష్ అంటున్నాం ఇక్కడ, బట్ మనం ఏమన్నారు ఇక్కడ, ఆల్ ద రిసిప్ట్స్ ఆర్ ఇమీడియట్లీ బ్యాంక్డ్. మనకి ఇక్కడ క్యాష్ రిసిప్ట్ అయినా కూడా మళ్ళీ వెంటనే మనం దాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నారు. సో ఇది కూడా మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్గానే తీసుకుంటున్నాం. టు సేల్స్ అకౌంట్ ఎంతమ్మా, రూపీస్ 1,700 ఇన్ ద బ్యాంక్ కాలమ్. నెక్స్ట్ purchased goods rupees 1,500, November 9th purchased goods 1,500, by purchase account amount 1,500. Next sold goods to Raju on credit 500. సో ఇక్కడ రాజుకి మనం క్రెడిట్ సేల్ చేస్తున్నాం, ఎంతమ్మా, 500 రూపీస్. బట్ క్రెడిట్ సేల్స్ ఆర్ నాట్ రికార్డెడ్, రైట్. క్రెడిట్ సేల్స్ని మనం ఇక్కడ రికార్డ్ చేయట్లేదు, సో ఈ ట్రాన్సాక్షన్ రాదు. నెక్స్ట్ వన్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ గోపి 1,000 ఆన్ క్రెడిట్. సో క్రెడిట్ పర్చేసెస్ కూడా నాట్ రికార్డెడ్. నెక్స్ట్ పెయిడ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 45, పెయిడ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 45. సో పేమెంట్స్ అన్నీ కూడా క్రెడిట్. బై క్రెడిట్ సైడ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ రూపీస్ 45. నెక్స్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజు 490 ఇన్ ఫుల్ సెటిల్మెంట్. సో ఇక్కడ రాజు దగ్గర నుంచి మనం ఎంత తీసుకుంటున్నాం, 490. యాక్చువల్లీ మనం ఎంత సేల్ చేసాం రాజుకి క్రెడిట్లో, 500. సో ఈ 500లో ఓన్లీ వీఆర్ రిసీవింగ్ 490 రూపీస్. సో 10 రూపీస్ ఇస్ ద డిస్కౌంట్ అలౌడ్ టు హిమ్. మనం ఇక్కడ డిస్కౌంట్ అనేది రాజుకి ఇస్తున్నామమ్మా, 10 రూపీస్. సో చూడండి ఇక్కడ టు డెబిట్ సైడ్ టు రాజు అకౌంట్ డిస్కౌంట్ అలౌడ్ 10 రూపీస్ అండ్ అమౌంట్ 490, టోటల్ 500. సో మనకి 500 రావాలి. 500లో 490కి ఇక్కడ అకౌంట్ అనేది సెటిల్మెంట్ అవుతుంది. సో 490 సెటిల్మెంట్ అవుతుంది అంటే 10 రూపీస్ అనేది డిస్కౌంట్. ఓకే. నెక్స్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజు. ఓకే. పెయిడ్ ఆఫీస్ రెంట్ 150, పెయిడ్ ఆఫీస్ రెంట్ 150. సో బై క్రెడిట్ సైడ్ ఆఫీస్ రెంట్ అకౌంట్ రూపీస్ 150. నెక్స్ట్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పెట్టి క్యాష్ బుక్, విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పెట్టి ఎక్స్పెన్సెస్. బై పెట్టి అకౌంట్ ఎంతమ్మా, 50. సో విత్డ్రాస్ అన్నీ కూడా మనం క్రెడిట్ సైడే చూపిస్తాం కాబట్టి బై పెట్టి అకౌంట్ రూపీస్ 50. నెక్స్ట్ పెయిడ్ టు గోపి 975 ఇన్ ఫుల్ సెటిల్మెంట్, పెయిడ్ టు గోపి 975 ఇన్ ఫుల్ సెటిల్మెంట్. సో ఇక్కడ మనం గోపికి పేమెంట్ చేస్తున్నాం. సో పేమెంట్స్ ఆర్ క్రెడిట్ సార్.
బై గోపి ఎంతమ్మా అమౌంట్ 975 మనం ఇక్కడ పే చేస్తున్నాం. బట్ ఎంత పే చేయాలి? యాక్చువల్లీ మనం ఎంత క్రెడిట్ పర్చేస్ చేసాం? 1000 రూపీస్ ఫ్రమ్ గోపి. సో గోపి దగ్గర నుంచి మనం 1000 గూడ్స్ అనేది క్రెడిట్ పర్చేస్ చేసాం. బట్ పేమెంట్ ఎంత చేస్తున్నాం? ఇక్కడ 975కి అకౌంట్ అనేది సెటిల్ చేస్తున్నాం. సో 25 అనేది ఏంటి? డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ గోపి. సో మనకి డిస్కౌంట్ అనేది ఇక్కడ 25 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 750. సో సేల్స్ అంటే డెబిట్ సైడ్. టు సేల్స్ అకౌంట్ అమౌంట్ 750. టు సేల్స్ అకౌంట్ అమౌంట్ 750. And the next one, sold goods to Chatterjee on credit 450. So credit sales are not recorded. And purchased goods from Gopal for level 100 on credit. So credit purchases also not recorded. Next, received cash from Chatterjee 440 in full settlement. So ikkada 440 అమౌంట్ అనేది మనం చటర్జీ నుండి రిసీవ్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ మనం ఎంత సేల్ చేస్తాం చటర్జీకి? 450. బట్ ఇక్కడ రిసీవింగ్ ఓన్లీ 440. సో 10 రూపీస్ ఇస్ ద డిస్కౌంట్ అలౌడ్ టు హిమ్. అక్కడ మనం 10 రూపీస్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాము చటర్జీకి. ఓకే, 24th టు చటర్జీ డిస్కౌంట్ 10 రూపీస్ అండ్ అమౌంట్ 440. నెక్స్ట్, పెయిడ్ టు గోపాల్ అన్ అకౌంట్ 600. సో ఇక్కడ మనం గోపాల్కి 600 పే చేస్తున్నాం. యాక్చువల్లీ మనం గోపాల్ దగ్గర నుంచి ఎంత పర్చేస్ చేసాం? ఎంత? 1100. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ గోపాల్ ఆన్ క్రెడిట్ 1100. సో ఈ 1100లో ఫస్ట్ మనం ఇక్కడ 600 పే చేస్తున్నాం. బట్ ఇక నాట్ క్లియరింగ్ ద అకౌంట్. ఇక్కడ అకౌంట్ అనేది సెటిల్ అవ్వట్లేదు, ఓన్లీ అమౌంట్ పే చేస్తున్నాం. సో అకౌంట్ ఎప్పుడైతే సెటిల్ అవుతుందో అప్పుడే మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ అకౌంట్ అనేది మనం క్లియర్ చేయట్లేదు, ఓన్లీ పేమెంట్ చేస్తున్నాం. ఓకే, 1100లో మనం ఇక్కడ 600 పే చేస్తున్నాం. ఇంకా బ్యాలెన్స్ 500 వీ హ్యావ్ టు పే. ఇంకా 500 అనేది పే చేయాల్సి ఉంది. సో బై గోపాల్ అమౌంట్ 600. నెక్స్ట్, పెయిడ్ శాలరీస్ 175. పెయిడ్ శాలరీస్. సో పేమెంట్స్ అన్నీ కూడా క్రెడిట్. బై శాలరీస్ అమౌంట్ 175. నెక్స్ట్, విత్డ్రా ఫ్రమ్ పర్సనల్ యూజ్. విత్డ్రా ఫర్ పర్సనల్ యూజ్. సో డ్రాయింగ్స్ కూడా క్రెడిట్ సైడ్. బై డ్రాయింగ్స్ అమౌంట్ 300. బై డ్రాయింగ్స్ అమౌంట్ 300. నెక్స్ట్, paid to Gopal 485 in full settlement. Paid to Gopal 485 in full settlement. సో ఇక్కడ మనం గోపాల్ అకౌంట్ని సెటిల్మెంట్ చేస్తున్నాం. బట్ యాక్చువల్లీ మనం ఎంత పే చేయాలి గోపాల్కి? 1100. సో ఈ 1100లో ఆల్రెడీ 600 పే చేసాం, రైట్? 600 గోపాల్కి 25th మనం ఇక్కడ 600 పే చేసాం. ఇంకా 500లో 485కి అకౌంట్ అనేది సెటిల్ చేస్తున్నాం. సో 485 బై గోపాల్ అమౌంట్ ఎంతమ్మా? 485. సో 500 మైనస్ 485 15. సో 15 ఈజ్ ద డిస్కౌంట్ రిసీవ్డ్. సో మనం పే చేస్తున్నాం కాబట్టి డిస్కౌంట్ అనేది మనకు వస్తుంది అప్పుడు. సో ఇట్ ఈస్ ఎ డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ గోపాల్ 15. నెక్స్ట్, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 400. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 400. సో టు డెబిట్ సైడ్ సేల్స్ అకౌంట్ రూపీస్ 400. సేల్స్ అకౌంట్ రూపీస్ 400. నెక్స్ట్, గూడ్స్ పర్చేస్డ్ బై చెక్ రూపీస్ 300. గూడ్స్ పర్చేస్డ్ బై చెక్ 300. సో బై పర్చేస్ అకౌంట్ అమౌంట్ 300. పెయిడ్ టెలిఫోన్ ఛార్జెస్ 55. పెయిడ్ టెలిఫోన్ ఛార్జెస్ 55. సో పేమెంట్స్ అన్నీ కూడా క్రెడిట్. బై క్రెడిట్ సైడ్ టెలిఫోన్ ఛార్జెస్ 55. ఓకే, టోటల్ డిస్కౌంట్ టోటల్ డెబిట్ సైడ్ 20 అండ్ క్రెడిట్ సైడ్
25 + 15 40. నెక్స్ట్ క్రెడిట్ బ్యాలెన్స్ చూడండి అమ్మా 8780. సో అదే బ్యాలెన్స్ ఇక్కడ మనం డెబిట్ సైడ్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో దాని నుంచి మనం ఈ ఎక్స్పెన్సెస్ అన్నిటిని మనం ఇక్కడ మైనస్ చేస్తే డెబిట్ నుండి క్రెడిట్ బ్యాలెన్సెస్ రిసిప్ట్స్ నుండి పేమెంట్స్ని మైనస్ చేయండి. 8780 మైనస్ దిస్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా పేమెంట్స్, వీటన్నిటిని మైనస్ చేస్తే మనకి బ్యాలెన్స్ ఎంత వచ్చింది 2145. ఓకే 2145 ఈజ్ ద బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. 2145 ఈజ్ ద బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. సో ఇది ఏమవుతుంది నెక్స్ట్ మంత్కి ఓపెనింగ్. సో నెక్స్ట్ మంత్ ఇక్కడ నవంబర్ అయిపోయిందంటే డిసెంబర్ 1st టు బ్యాలెన్స్ బ్రాట్ ఆన్ 2145. ఓకే సో ఇక్కడ ఏమన్నారు మనని ఓన్లీ బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలమే తీసుకోమన్నారు. బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలం. వై? బికాస్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడెడ్ ఆర్ ఓన్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇట్ మీన్స్ all the receipts are immediately banked and all the payments are made by bank only. ఇక్కడ మనం జరిగిన పేమెంట్స్ అన్నీ కూడా బ్యాంక్ నుండే పే చేసాం అండ్ వచ్చిన రిసిప్ట్స్ అన్నీ మళ్ళీ బ్యాంక్లో డిపాజిట్ చేసాం. సో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్యాంక్ రిలేటెడే కాబట్టి ఓన్లీ 2 కాలమ్స్ వీ హ్యావ్ టు టేక్. ఏంటమ్మా అది? డిస్కౌంట్ అండ్ బ్యాంక్ కాలమ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. Mr. Rokadia maintains cash book with bank columns. Enter the following transactions of 21st May 2016 in the cash book and bank balances are same. Cash book and bank balances same. సో ఇక్కడ మనకి ఓన్లీ 1 డే ట్రాన్సాక్షన్ ఇచ్చారమ్మా. ఏంటది? మే 21st. ఓకే సో చూడండి క్యాష్ బ్యాలెన్స్ 150. సో ఇక్కడ మనకి 2 బ్యాంక్స్ ఇచ్చారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇక్కడ ఎన్ని వస్తుంది? బ్యాంక్ కాలమ్స్ అండ్ క్యాష్ కాలమ్. సో డిస్కౌంట్ కాలమ్ లేదు, ఇక్కడ 2 బ్యాంక్ కాలమ్స్ తీసుకుంటున్నాం. నేమ్స్ ఇచ్చారు స్టేట్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఏమొస్తుంది? పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్ నంబర్, క్యాష్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే సో చూడండి క్యాష్ 150, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాలెన్స్ 25,000, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓవర్ డ్రాఫ్ట్ 3,000. సో ఓవర్ డ్రాఫ్ట్ అంటే లయబిలిటీ. సో ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ క్రెడిట్ సైడ్. ఓకేనా? సో ఇది ఎక్కడ చూపించాలి మనం? క్రెడిట్ సైడ్ చూపించాలి. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇక్కడ డెబిట్ సైడ్. నెక్స్ట్ received a check of 5,350 from Mervan Bros in full settlement of invoice of 5,500. So 5,500 actually we have to receive, but here we are receiving only 5,350. The check was deposited in Bank of India, who charged 3 rupees as collection charges. So ఇక్కడ మనం ఇది ఎక్కడ డిపాజిట్ చేస్తున్నాం? రిసీవ్ చెక్ని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేస్తున్నాం. ఓకే బ్యాంక్ చార్జెస్ ఎంత ఇచ్చారు ఇక్కడ? కలెక్షన్ చార్జెస్ 3 rupees. సో ఇట్ ఈస్ ఎక్స్పెన్సెస్. ఈ 3 రూపీస్ని క్రెడిట్ సైడ్ చూపించాలి, డిపాజిట్ని డెబిట్ సైడ్. నెక్స్ట్ క్యాష్ పర్చేసెస్ 10,000 paid bearer check you on స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అంటే చెక్ ద్వారా మనం ఇక్కడ క్యాష్ పర్చేసెస్ అనేది చేస్తున్నాం, పేమెంట్ త్రూ ద చెక్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్డ్ 5,000 ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ 5,000 అమౌంట్ అనేది స్టేట్ బ్యాంక్ నుండి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. నెక్స్ట్ విత్డ్రా 5,000 ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 3,000 ఫర్ ఆఫీస్ యూజ్ అండ్ 2,000 ఫర్ పర్సనల్ యూజ్. సో ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనం విత్డ్రా చేస్తున్నాం. ఎంతమ్మా? 5,000. 3,000 ఫర్ ఆఫీస్ యూజ్ అండ్ 2,000 ఫర్ పర్సనల్ యూజ్. సో ఆఫీస్ యూజ్ అన్నప్పుడు ఏమవుతుంది? అది కాంట్రా ఎంట్రీ, రైట్? ఆఫీస్ యూజ్ అన్నప్పుడు కాంట్రా ఎంట్రీ అవుతుంది. నెక్స్ట్ paid advance salary to manager 1,000 by bearer check on Bank of India. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనం చెక్ ద్వారా మేనేజర్ సాలరీ 1,000ని
పే చేస్తున్నాం. ఓకేనా, రైట్. సో ఫస్ట్ చూడమ్మా, ప్రొఫార్మా క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలమ్స్, డేట్, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్ నంబర్, డిస్కౌంట్, క్యాష్, స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇక్కడ ఏమేమి వస్తుందమ్మా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 బ్యాంక్స్ ఇచ్చారు కాబట్టి సపరేట్గా 2 బ్యాంక్స్ని చూపిస్తున్నాం. ఓకేనా, సో ఫస్ట్ బ్యాలెన్స్ ఏమన్నారమ్మా, మే 21 ఓపెనింగ్ బ్యాలెన్సెస్, టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, క్యాష్ 150, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25,000 అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓవర్ డ్రాఫ్ట్ 3,000. సో డెబిట్ బ్యాలెన్సెస్ని డెబిట్ సైడ్ చూపిస్తున్నాం అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ని క్రెడిట్ సైడ్. దట్ ఈస్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, క్యాష్ కాలంలో 150, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు 25,000, బ్యాంక్ ఆఫ్ ఇండియాది ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చారు అంటే లాస్ ఇక్కడ ఎంత, అది 3,000. సో లాసెస్ అన్నీ క్రెడిట్ కదమ్మా. సో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, ఇదేంటి ఓన్లీ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే చూపిస్తున్నాం, ఎంత 3,000. నెక్స్ట్, రిసీవ్డ్ ఏ చెక్ ఫ్రమ్ మెర్వాన్ బ్రోస్, ఎంత 5,350 అండ్ ఇమీడియట్లీ బ్యాంక్డ్ విత్ ద సెటిల్మెంట్ ఆఫ్ 5,500. సో యాక్చువల్లీ మనకి 5,500 చెక్ రిసీవ్ అవ్వాలి, బట్ మనకి ఎంత వచ్చింది అమౌంట్ అనేది 5,350. సో ఈ చెక్ని మనం వెంటనే బ్యాంక్లో డిపాజిట్ చేసాము. ఓకేనా, సో అప్పుడు బ్యాంక్ ఏమవుతుంది, ఇది రిసిప్ట్ అవుతుంది. టు మెర్వాన్ బ్రోస్ ఎంతమ్మా 5,350 బ్యాంక్ కాలంలో 5,350 అండ్ డిస్కౌంట్ ఈజ్ 150. యాక్చువల్లీ మనకు రావాల్సింది 5,500 బట్ హియర్ రిసీవింగ్ ఓన్లీ 5,350. సో 150 ఈజ్ ద డిస్కౌంట్ అలౌడ్ టు హిమ్. ఓకేనా, మనం ఇక్కడ డిస్కౌంట్ అనేది తనకి ఇస్తున్నాం. అండ్ ద బ్యాంక్ ఛార్జెస్, ద బ్యాంక్ వాజ్ కలెక్షన్ ఛార్జెస్ యాజ్ 3 rupees. సో ఇలా చెక్ డిపాజిట్ చేసినప్పుడు మనకి బ్యాంక్ ఛార్జెస్ ఎంత అయింది 3 rupees. సో ఛార్జెస్ అంటే ఎక్స్పెన్సెస్. బై క్రెడిట్ సైడ్, బై బ్యాంక్ ఛార్జెస్ రూపీస్ 3 rupees. బ్యాంక్ ఛార్జెస్ ఎంతమ్మా 3 rupees. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, క్యాష్ పర్చేసెస్ 10,000 పెయిడ్ బేరర్ ఆఫ్ చెక్ ఆన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనం పర్చేస్ చేసాం ఎంతమ్మా 10,000. సో చెక్, ఏ చెక్ అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో బై పర్చేసెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10,000. ఎందుకంటే మనం ఇక్కడ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బ్యాంక్ నుండి చెక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం. పర్చేజెస్ అనేది ఎంత 10,000. సో అందుకే ఇక్కడ 10,000ని చూపిస్తున్నాం. నెక్స్ట్, ట్రాన్స్ఫర్డ్ 5,000 ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు బ్యాంక్ ఆఫ్ ఇండియా. ట్రాన్స్ఫర్డ్ 5,000 ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ నుండి మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి 5,000ని ఇక్కడ ఏం చేస్తున్నామా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇది ఏమవుతుంది, ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది బ్యాంక్ టు బ్యాంక్. ఇక్కడ 2 transactions అవుతుంది. సో ఇట్ ఈజ్ ఏ కాంట్రా ఎంట్రీ. సో ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పే చేస్తుంది. ఓకేనా, సో డెబిట్ సైడ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమౌంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరికి పే చేస్తుంది, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎంత 5,000. అండ్ సేమ్ డేట్ సేమ్ ట్రాన్సాక్షన్ బై బ్యాంక్ ఆఫ్ ఇండియా సి కాంట్రా ఎంట్రీ. అమౌంట్ ఎక్కడ చూపించాలి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఓకేనా, ఇక్కడ బ్యాంక్ నుండి బ్యాంక్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో 2 transactions జరుగుతుంది కాబట్టి ఇది ఏమవుతుందమ్మా కాంట్రా ఎంట్రీ. సో కాంట్రా ఎంట్రీస్ని మనం ఎల్ఎఫ్లో సి అని మెన్షన్ చేయాలి. ఓకేనా, కాంట్రా ఎంట్రీస్ ఏమని మెన్షన్ చేస్తాం, సి అని. సో ఫస్ట్ ఏమైంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనం బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రిసిప్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూపిస్తున్నాం. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పేమెంట్ అవుతుంది కాబట్టి పేమెంట్ని క్రెడిట్ సైడ్ చూపిస్తున్నాం.
ఓకే, నెక్స్ట్ వన్, withdraw 5,000 from State Bank of India, 3,000 for office use and 2,000 for personal use. సో ఇక్కడ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 5,000ని విత్డ్రా చేస్తున్నాం. సో విత్డ్రాస్ అనేది ఏమవుతుందమ్మా, క్రెడిట్ సైడ్. బట్ విత్డ్రాస్లో మనకి 2 టైమ్స్, ఆఫీస్ యూజ్ అండ్ పర్సనల్ యూజ్. ఆఫీస్ యూజ్ వచ్చినప్పుడు అది ఏమవుతుంది, కాంట్రా ఎంట్రీ, అండ్ పర్సనల్ యూజ్ వచ్చినప్పుడు కాంట్రా ఎంట్రీ కాదు. సో ఇక్కడ ఆఫీస్ యూజ్ ఎంత, 3,000. సో ఈ 3,000 అనేది ఏమవుతుందమ్మా, కాంట్రా ఎంట్రీ. సో చూడండి, 21 May 21st విత్ డ్రాయింగ్స్, కాంట్రా ఎంట్రీ సి. ఓకేనా, 3,000 అనేది ఆఫీస్ యూజ్ అండ్ 2,000 ఈజ్ ద పర్సనల్ యూజ్. సో 2,000కి నో ఎంట్రీ. సో 2,000 డైరెక్ట్ తీసుకోండి ఇక్కడ. ఓకేనా, సో 3,000 అనేది ఏమవుతుంది, కాంట్రా ఎంట్రీ. సో బై డ్రాయింగ్స్ 3,000 అండ్ బై స్టేట్ డెబిట్ సైడ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3,000. సో అక్కడ బ్యాంక్ వస్తే క్యాష్ కాలం, ఇక్కడ క్యాష్ వస్తే బ్యాంక్ కాలం. సో అక్కడ ఏం రాసాం మనం, 3,000 అండ్ ఇక్కడ ఏంటి, బ్యాంక్ కాలం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమౌంట్ 3,000 ఇన్ క్యాష్ కాలం. సో ఆఫీస్ యూజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, కాంట్రా ఎంట్రీ. ఓకే, నెక్స్ట్, paid advance salary to manager 1,000 by bearer check of Bank of India. సో ఇక్కడ అడ్వాన్స్ శాలరీని పే చేస్తున్నాం, మేనేజర్ శాలరీ అనేది పే చేస్తున్నాం. ఎలా, చెక్. ఏ చెక్ అమ్మది, బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో బై శాలరీ టు మేనేజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,000. సో ట్రాన్సాక్షన్స్ ఓవర్, ఇంతే ట్రాన్సాక్షన్. మనకి ఇక్కడ ఓన్లీ 1 డే ట్రాన్సాక్షన్ ఇచ్చారు, May 21st ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మనం. ఓకేనా, ఆ డేట్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. ఓకే, సో టోటల్ చేయండి అమ్మా. డిస్కౌంట్ డెబిట్ సైడ్ వచ్చింది ఓన్లీ 150, క్రెడిట్ సైడ్ నీల్. డిస్కౌంట్ అనేది ఏమీ రిసీవ్ అవ్వలేదు. నెక్స్ట్ క్యాష్ టోటల్ 3,150 అండ్ ఇదే అమౌంట్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, 3,150. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్ 25,000, అదే అమౌంట్ని ఇటు ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్ 10,350. సో ఈ అమౌంట్ని మళ్ళీ ఇటు ట్రాన్స్ఫర్ చేస్తామమ్మ. ఎంత, 10,350. సో ఈ డెబిట్ అమౌంట్ నుంచి క్రెడిట్ అమౌంట్ని మైనస్ చేయండి. ఓకే, 3,150. సో ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేదు. సో ఓన్లీ అదే అమౌంట్, మళ్ళీ 3,150 అండ్ 25,000 మైనస్ 20,000, 5,000. 25,000 స్టేట్ బ్యాంక్ అమౌంట్ నుండి మళ్ళీ ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఎక్స్పెన్సెస్ని మైనస్ చేస్తున్నామా, బ్యాలెన్స్ 5,000. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్పెన్సెస్ని మైనస్ చేస్తే 6,347 అనేది బ్యాలెన్స్. ఓకే, సో ఇది ఏమవుతుంది, నెక్స్ట్ మంత్కి ఓపెనింగ్ అవుతుంది. ఓకే, సో అంటే ఇక్కడ ఈ మంత్ అనేది మనకి క్లోజ్ అవ్వలేదు, ఇది నెక్స్ట్ డేకి వెళ్తుంది. రైట్, ఓన్లీ మనకి ఇక్కడ May 21st ట్రాన్సాక్షన్సే ఇచ్చారు, ఓన్లీ 1 డే ట్రాన్సాక్షన్. సో డే ఇచ్చారు కాబట్టి ఇట్ ఈస్ ఓపెనింగ్ టు నెక్స్ట్ డే. సో నెక్స్ట్ డే ఎప్పుడు అవుతుంది, May 21st అంటే May 22nd. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ క్యాష్ 3,150, స్టేట్ బ్యాంక్ 25,000 అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6,370, 347. ఓకేనా, సో ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా, ఓన్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఏంటి, ఓన్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్సే తీసుకున్నాం, డిస్కౌంట్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. అక్కడ ఏంటి, ఆల్ పేమెంట్స్ ఆర్ పెయిడ్ బై చెక్ అండ్ ఆల్ ద రిసిప్ట్స్ ఆర్ ఇమీడియట్లీ బ్యాంక్. మనకి రిసిప్ట్ అయిన ఐటమ్స్ అన్నీ వెంటనే బ్యాంక్లో డిపాజిట్ చేసాం కాబట్టి అది ఏమవుతుంది, బ్యాంక్కి రిసిప్ట్ అవుతుంది. అండ్ పేమెంట్ చేసినవన్నీ కూడా బ్యాంక్ నుండే, చెక్ నుండే పేమెంట్ చేస్తున్నామని అజ్యూమ్ చేసుకోమన్నారు. సో అవి రెండు కూడా ఏంటమ్మా, బ్యాంక్ ట్రాన్సాక్షన్. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి, ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లంలో ఏంటి, ఓన్లీ 1 డే ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి 2 బ్యాంక్స్ ఆర్ గివెన్, రైట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ 2 బ్యాంక్స్ ఇచ్చేసి మనకి ట్రాన్సాక్షన్స్ అనేది ఎంట్రీ చేయమంటున్నారు ఓన్లీ 1 డేలో.
ఇక్కడ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఇచ్చారు. సో ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఏంటి, లయబిలిటీ. సో లయబిలిటీస్ ఆర్ రికార్డెడ్ ఇన్ క్రెడిట్ సైడ్, లయబిలిటీస్ ఆర్ రికార్డెడ్ ఇన్ క్రెడిట్ సైడ్. సో అందుకే ఇక్కడ మనం ఏం చేస్తామమ్మా, లయబిలిటీస్ని అంటే ఓవర్ డ్రాఫ్ట్ని క్రెడిట్ సైడ్ చూపించాం. ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ అండ్ 2 బ్యాంక్ బ్యాలెన్సెస్ ఇచ్చారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాలెన్స్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాలెన్స్ ఇన్ ఓవర్ డ్రాఫ్ట్. సో ఓవర్ డ్రాఫ్ట్ అన్నారు కాబట్టి ఆ బ్యాలెన్స్ని క్రెడిట్ సైడ్ చూపించాం అండ్ డెబిట్ సైడ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్. ఓకే, సో ఇలా ప్రిపేర్ చేయాలమ్మా ఈ క్యాష్ బుక్ అనేది. సో 3 కాలమ్ క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ కాలమ్ క్యాష్ బుక్ అండ్ 2 బ్యాంక్ కాలమ్ క్యాష్ బుక్. సో 3 డిఫరెంట్ మెథడ్స్ అనేది మనం ఇక్కడ చేసాం, రైట్. ఫస్ట్ ఏం చేసామా, 3 కాలమ్ క్యాష్ బుక్. సో 3 కాలమ్ క్యాష్ బుక్లో ఏంటి, డిస్కౌంట్, క్యాష్ అండ్ బ్యాంక్ వస్తుంది. ఓకేనా. సో డిస్కౌంట్ అనేది ఎప్పుడు వస్తుంది, మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మనకి రావాల్సిన అమౌంట్, దట్ మీన్స్ సేల్ చేసినప్పుడు మనకు రావాల్సిన అమౌంట్లో తగ్గినప్పుడు అది డిస్కౌంట్ అలౌడ్. ఎందుకంటే అక్కడ డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నాం, రైట్. మనం పే చేయాల్సినప్పుడు, మనం అమౌంట్ని పే చేస్తున్నప్పుడు ఏమొస్తుంది మా, డిస్కౌంట్ రిసీవ్డ్. సో అదేమవుతుంది, డిస్కౌంట్ రిసీవ్డ్. అమౌంట్ అనేది అక్కడ మనం పే చేయాలి వాళ్ళకి. సో మనం పే చేసే అమౌంట్ తగ్గినప్పుడు ఏమవుతుంది, అది మనకి డిస్కౌంట్ అవుతుంది. ఓకేనా. సో ఇలా మనం డిస్కౌంట్ అలౌడ్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, దట్ మీన్స్ క్రెడిట్ పర్చేజెస్ అండ్ క్రెడిట్ సేల్స్. సో ఇలా వచ్చినప్పుడు క్రెడిట్ పర్చేస్ అండ్ క్రెడిట్ సేల్స్ వచ్చినప్పుడు, ఓకేనా, పర్చేజెస్ అండ్ సేల్స్ వచ్చినప్పుడు మనం వాటిని క్యాష్ బుక్లో ఎంట్రీ చేయట్లేదు. క్రెడిట్ పర్చేజెస్ అండ్ క్రెడిట్ సేల్స్ని క్యాష్ బుక్లో ఎంట్రీ చేయట్లేదు. బట్ ఏంటంటే ఫస్ట్ మనకి క్రెడిట్ పర్చేజ్ ఇస్తారు, మన నెక్స్ట్ ట్రాన్సాక్షన్లో ఏమవుతుంది, అకౌంట్ సెటిల్ అవుతుంది. ఓకే, క్రెడిట్ పర్చేస్ అంటే మనం కొనుక్కున్నాం క్రెడిట్కి, సో అప్పుడు ఏం చేయాలి, మనమే పే చేయాలి. సో మనం పే చేయాల్సిన అమౌంట్ సెటిల్ అయ్యింది, అకౌంట్ సెటిల్ అయినప్పుడు అక్కడ అమౌంట్ యాక్చువల్లీ ఎంతకి మనం పర్చేస్ చేసాం, క్రెడిట్ పర్చేస్ అనేది ఎంత చేసాం, మనం ఎంత పే చేస్తున్నాం అనేది చూసుకోవాలి. ఓకేనా. మనం పే చేసే దానికన్నా తక్కువ పే చేస్తే ఏమవుతుంది, అది డిస్కౌంట్ రిసీవ్డ్, మనకి డిస్కౌంట్ వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్రెడిట్ సేల్స్, క్రెడిట్ సేల్స్. సో క్రెడిట్ సేల్స్ అంటే సేల్ అంటే మనం సేల్ చేస్తున్నాం, వేరే వాళ్ళకి మనం క్రెడిట్ సేల్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, సేల్ చేసినప్పుడు అమౌంట్ అనేది మనకి రావాలి, రైట్. వాళ్ళు మనకి పే చేస్తారు. సో మనకి రావాల్సిన అమౌంట్లో తగ్గింది అమౌంట్ అంటే అదేమవుతుంది, డిస్కౌంట్ అలౌడ్ టు హిమ్, మనం డిస్కౌంట్ వేరే వాళ్ళకి ఇచ్చినట్టు. ఓకేనా. సో ఇలా మనం క్రెడిట్ సేల్స్, క్రెడిట్ పర్చేసెస్ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ నెక్స్ట్ డేలో ఉంటుంది మాకు ఖచ్చితంగా. ఓకేనా. సో అప్పుడు మనము ఈ ఫస్ట్ యాక్చువల్గా క్రెడిట్ ఎంత జరిగింది, ఇక్కడ అకౌంట్ ఎంత సెటిల్ అవుతుంది అనేది చూసుకోవాలి. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ థింగ్, ఇంకొకటి ఏంటి, మనం పే చేయాల్సిన అమౌంట్లో ఒక్కొక్కసారి 2 టైమ్స్ పే చేస్తారు. ఇప్పుడు ఇందాక ప్రాబ్లంలో యాక్చువల్లీ పర్చేస్డ్ ఫ్రమ్ గోపాల్ ₹1100. సో క్రెడిట్ పర్చేస్ ఎంత చేసామమ్మా, గోపాల్ దగ్గర నుంచి 1100 చేసాం. అండ్ ఫస్ట్ మనం ఇక్కడ 600 అనేది పే చేసాం, రైట్. ఫస్ట్ మనం ఎంత పే చేసామమ్మా, 600 రూపీస్ని పే చేసాం. సో రిమైనింగ్ 500లో 485కి అకౌంట్ అనేది సెటిల్ అయ్యింది. సో ఇక్కడ అకౌంట్ సెటిల్ అన్నప్పుడే మనం డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా. అకౌంట్ సెటిల్ అయ్యింది అన్నప్పుడే డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం 600 పే చేస్తాం, యాక్చువల్లీ పే చేయాల్సింది ఎంత, 1100. సో ఈ 1100కి 600 పే చేసామంటే 500 అనేది డిస్కౌంట్ కాదు. ఇఫ్ కేస్ అక్కడ అకౌంట్ సెటిల్డ్ విత్ 600 అంటే 500 డిస్కౌంట్ అనుకోవచ్చు. ఓకే. అకౌంట్ సెటిల్ అయినప్పుడే డిస్కౌంట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ డే మళ్ళీ 485 పే చేసాం. సో 500కి 485 పే చేసి అకౌంట్ అనేది సెటిల్ అవుతుంది. సో అకౌంట్ సెటిల్ అయినప్పుడు అప్పుడు మనకి డిస్కౌంట్ వస్తుంది. 500 - 485 15 ఈజ్ ద డిస్కౌంట్. ఓకేనా. సో ఇలా మనం డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ చేయాల్సింది అండ్ పోస్ట్ చేయాల్సింది ఎంట్రీస్. సో కాంట్రా ఎంట్రీ అనేది ఎప్పుడు వస్తుంది, మళ్ళీ మనకి 2 ఎంట్రీస్ ఆర్ రిపీటెడ్, 2 ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఇక్కడ క్యాష్ అండ్ బ్యాంక్ కాలం వచ్చినప్పుడు అండ్ బ్యాంక్ అండ్
ఆఫీస్ యూజ్ ఎక్స్పెన్సెస్, విత్డ్రాస్, క్యాష్ విత్డ్రా ఫర్ ఆఫీస్ యూజ్ అన్నప్పుడు కూడా ఏమవుతుంది, అది కాంట్రా ఎంట్రీ. అండ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అన్నప్పుడు కూడా కాంట్రా ఎంట్రీ. అండ్ బ్యాంక్ అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ ఆల్సో కాంట్రా ఎంట్రీ. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి ఏమైంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసాం. సో దాన్ని కూడా మనం ఏమంటున్నాం, ఇక్కడ కాంట్రా ఎంట్రీగా చూపించాం. ఓకేనా. సో ఇది అమ్మ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. మీరు నోట్ రాయండి, నోట్స్ రాస్తేనే డౌట్స్ అనేది ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు మా. ఓకేనా, ఇంత క్లియర్గా చెప్తున్నాను. సో ఖచ్చితంగా నోట్స్ అనేది రాయండి. మీరు వీడియో విని రికార్డ్ నోట్స్ అనేది రాస్తుంటే ఈజీ అవుతుంది, జస్ట్ వింటే మాత్రం సరిపోదమ్మా. అండ్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని పిక్స్ పెట్టాలి కదా, ఈరోజు సెండ్ చేస్తాను మా పిక్స్ అన్నీ. ఓకేనా, పెండింగ్ నోట్స్ అంతా కూడా ఇవాళ సెండ్ చేస్తాను, రాయండి. ఓకేనా, ఈ రోజు వరకు అప్ టు టుడే నోట్స్ అంతా కూడా సెండ్ చేస్తాను. ఓకే, నోట్స్ అనేది కంప్లీట్ చేసుకోండి మా. నోట్స్ కంప్లీట్ లేకపోతే మాత్రం ఉత్తి వీడియోస్తో అయితే సెట్ అవ్వదు క్లాస్. ఓకేనా, ఆ వీడియోస్ విని పిక్స్ చూసుకుంటూ నోట్స్ రాయండి.